హలో వ్యూయర్స్, తమ్నైల్లో చూశారు కదా. ఈ వీడియో అయితే అన్బాక్సింగ్ సంబంధించింది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చేద్దాము. లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు నాకైతే సైన్స్ అకాడమీ అండ్ టెక్ మహేంద్ర వారి నుండి నాకు ఒక కొరియర్ అయితే వచ్చింది. సో ఈ కొరియర్ ఏంటో ఒకసారి మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఈ మధ్య నేను ఒక ట్రైనింగ్ అయితే అటెండ్ అయి ఉన్నాను. సో ఆ ట్రైనింగ్స్లో అటెండ్ అయిన వాళ్ళకి ఈ టీచర్ కిట్ అయితే వాళ్ళు పంపించడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సైన్స్ అకాడమీ టీచర్ కిట్ అండ్ శిక్షాంతర్ టెక్ మహేంద్ర. ఈ సైన్స్ అకాడమీ అండ్ టెక్ మహేంద్ర వాళ్ళ సౌజన్యంతో ఈ కిట్ అయితే మనకు పంపించడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది మనకైతే. సో ఒకసారి మనము ఈ కిట్ లోపల చూద్దాం ఏమున్నాయో. సో మనకి కిట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకైతే సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్, ఏదైతే నేను కోర్స్ కంప్లీట్ చేశానో ఆ కోర్సుకు సంబంధించి కంప్లీట్ చేసినందుకు వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే పంపించడం జరిగింది. ఇది టెక్ మహేంద్ర అండ్ సైన్స్ అకాడమీ వాళ్ళ సౌజన్యంతో కంప్లీట్ చేశాం కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి లోగోస్ అయితే మనకి ఇక్కడ సర్టిఫికేట్ పైన ఉన్నాయి. సో మళ్ళీ మనం ఇంకా కిట్ లోపల ఇంకా ఏమున్నాయో చూసినట్లయితే ఒక మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి ఎక్స్పెరిమెంట్స్ సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి స్కూల్ లెవెల్లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఆ ఎక్స్పెరిమెంట్స్ సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏంటి అనేది మొత్తం మనకైతే ఈ ఈ మాన్యువల్లో అయితే మనకున్నాయి. సో మెయిన్గా మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఈ సైన్స్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి వీటికి సంబంధించి మనకి డిఫరెంట్ ప్రొసీజర్స్ అయితే ఈ మాన్యువల్లో అయితే ఉన్నాయి మనకి. సో ఇది మనకు ఈ కిట్ ప్రొవైడ్ చేసినందుకు సైన్స్ అకాడమీ అండ్ టెక్ మహేంద్ర వాళ్ళకి సో థ్యాంక్ యూ టెక్ మహేంద్ర అండ్ సైన్స్ అకాడమీ. సో మరి మనం ఈ కిట్లో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క ఐటమ్ని అయితే మనము ఇప్పుడు పరిశీలిద్దాము. సో ముందుగా మనకు ఒక 10 ml మెజరింగ్ సిలిండర్ అయితే ఉంది, ఇది మెజరింగ్ జార్. నెక్స్ట్ మనకి ఇదొక బెంట్ గ్లాస్ ట్యూబ్ అనమాట ఇది. సో ఇదైతే కొంచెం బ్రేక్ అయిపోయింది, మనకి కొరియర్లో రావడం వల్ల డ్యామేజ్ అయితే జరిగింది కొద్దిగా. సో ఇదైతే మనకి క్లాంప్ సిజర్ అంటాము, ఇది డిసెక్షన్కి సంబంధించి క్లాంప్ సిజర్. సో ఇది టెస్ట్ ట్యూబ్ హోల్డర్, టెస్ట్ ట్యూబ్ని బాయిల్ చేసేటప్పుడు పట్టుకోవడానికి ఇది ఒక టెస్ట్ ట్యూబ్ హోల్డర్. అలాగే మనకి ఇంకొక బాటిల్ చూసినట్లయితే డెక్స్ట్రోజ్. సో ఇది డెక్స్ట్రోజ్ అంటే నథింగ్ బట్ గ్లూకోజ్ అనమాట. దీనికి సంబంధించి ఒక బాటిల్ అయితే ఉంది, దాంట్లో మనకి సీల్డ్ క్యాప్ కూడా ఉంది. సో ఇవి కవర్ స్లిప్స్, మనము స్లైడ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆ స్పెసిమన్ పైన కవర్ స్లిప్ వేయడానికి అయితే యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ మనకి కాల్షియం ఆక్సైడ్, అంటే ఇది పొడి సున్నం అనమాట. ఫన్నెల్, స్పిరిట్ ల్యాంప్. సో దీంట్లో మనం స్పిరిట్ పోసుకొని దీన్ని మన్నిచ్చి అయితే మనం స్పిరిట్ ల్యాంప్గా మనము ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఈ ఒక ఒత్తి అయితే ఉంది, దాంట్లో మనం స్పిరిట్ పోసి ఈ ఒత్తిని దాంట్లో ఉంచి మనము దీన్ని బర్న్ చేసుకోవచ్చు. మెయిన్గా మనకి ఏవైతే బాయిలింగ్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ లేదా హీట్ యూజ్ చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్స్కి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే గ్లాస్ స్లైడ్స్ అయితే ఇచ్చారు, ఒక 4 గ్లాస్ స్లైడ్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇది బీకర్, 100 ml బీకర్. నెక్స్ట్ ఇవి సర్జికల్ బ్లేడ్స్. సో మనం డిసెక్షన్స్ చేసేటప్పుడు సర్జికల్ బ్లేడ్స్ అయితే అవసరం అవుతాయి కాబట్టి మనకి సర్జికల్ బ్లేడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది నైఫ్, ఏదైతే సర్జికల్ బ్లేడ్ను మనం ఉంచడానికి యూజ్ చేసేటటువంటి ఒక హోల్డర్ అనమాట, ఇది నైఫ్ హోల్డర్ అంటాము. సర్జికల్ బ్లేడ్ని ఉంచడానికి యూజ్ చేసేటటువంటిది నైఫ్ హోల్డర్.
నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఒక గ్లాస్ రాడ్, ఏదైనా మనకి డిజాల్వ్ చేయడానికి యూజ్ చేయడానికి గ్లాస్ రాడ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. వాచ్ గ్లాసెస్, వాచ్ గ్లాసెస్, ఇంకొక సర్జికల్ బ్లేడ్. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రబ్బర్తో చేసినటువంటి కార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇవి పోయాయి చూద్దాము. కార్క్స్ మనకు 3 కార్క్స్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇవి 2 హోల్స్ ఉన్నటువంటి కార్క్ ఒకటి ఉంది, మిగిలినటువంటి సింగిల్ హోల్ ఉన్నటువంటి కార్క్స్ 2 ఉన్నాయి. ఇవైతే కార్క్స్ మనము ఎక్స్పెరిమెంట్స్లో యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ ఇదొక వాటర్ క్యాన్, ఇది బీకర్, 500 ml బీకర్. సో ఇది స్టాండ్, ట్రైపాడ్ స్టాండ్ అంటాం ఇది. మనకి బాయిలింగ్ చేసేటప్పుడు ఈ స్పిరిట్ ల్యాంప్ కింద ఉంచేసి బాయిల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఇది కోనికల్ ఫ్లాస్క్. సో కోనికల్ ఫ్లాస్క్ చూడొచ్చు. కోనికల్ ఫ్లాస్క్ అయితే నేను పూర్తిగా ఓపెన్ అయితే చేయలేదు. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ మనకి ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అంటే ప్లాంట్లో సంబంధించి పాలిన్ గ్రెయిన్స్ కానీ అలాంటివి అబ్జర్వ్ చేయాలన్నప్పుడు మనకి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో టెస్ట్ ట్యూబ్ క్లీనర్, టెస్ట్ ట్యూబ్కి సంబంధించిన బ్రష్ అనమాట, టెస్ట్ ట్యూబ్ని క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది మనకి బ్లడ్ గ్రూపింగ్ కిట్. సో యాంటీ ఏబిడి మోనోక్లోనల్ సంబంధించి అంటే మనకి ఏబిడి గ్రూప్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి బ్లడ్ గ్రూపింగ్ కిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో 9th క్లాస్ స్టూడెంట్స్కి మనకి ఏదైతే ఎక్స్పెరిమెంట్ ఉందో అది బ్లడ్ గ్రూపింగ్ సంబంధించి అది బాగా చేయించుకోవచ్చు. సో నెక్స్ట్ థర్మామీటర్. సో ఒక థర్మామీటర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, మంచిగా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇది ఒక ఫోర్సెప్ ట్వీజర్ అని కూడా అంటాం దీన్నే మనం. స్పాచులా, నీడిల్స్ ఉన్నాయి. సో ఇది టెస్ట్ ట్యూబ్ స్టాండ్, అదేవిధంగా ఒక టెస్ట్ ట్యూబ్స్ కూడా ఉన్నాయి మనకి. 4 టెస్ట్ ట్యూబ్స్ అయితే ఇచ్చారు. ఇది డ్రాపర్, డ్రాపర్, టెస్ట్ ట్యూబ్ స్టాండ్. మనకి 4 టెస్ట్ ట్యూబ్స్కి సరిపోతుంది, 5 ఉన్నాయి కాబట్టి. సో ఇవి బాయిలింగ్ ట్యూబ్స్. సో టెస్ట్ ట్యూబ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం థిక్గా ఉంటాయి. బాయిలింగ్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి 2 బాయిలింగ్ ట్యూబ్స్ ఇచ్చారు. సో ఇవి టెస్ట్ ట్యూబ్స్ మనము ఇందాక 2 టెస్ట్ ట్యూబ్స్ చూసాం, ఇప్పుడు ఇంకో 2 టెస్ట్ ట్యూబ్స్ చూస్తున్నాం. టోటల్గా మనకు 4 అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి ఒక నెట్. ఇది ఈ నెట్ ఏంటంటే మనకి బాయిల్ చేసేటప్పుడు ఏదైనా మనకి ఫ్లేమ్ కింద ఫ్లేమ్ ఉంటుంది, పైన ఫ్లేమ్ పైన ఇది పెట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఫ్లేమ్ వల్ల నేను మొత్తం కూడా యూనిక్గా స్ప్రెడ్ అవ్వడం కోసం అయితే ఇది యూజ్ అవుతుంది. సో ఇవి మనకి చిన్నగా ఉన్నాయి చూడండి, ఇవి ల్యాన్సెట్స్ అనమాట. ఇవి మనకి బ్లడ్ గ్రూపింగ్ చేసేటప్పుడు ప్రిక్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇలా మనకి ఫింగర్ని ప్రిక్ చేయడానికి ల్యాన్సెట్స్ అయితే యూజ్ అవుతాయి. ఓకే వ్యూయర్స్, చూశారు కదా మన అన్బాక్సింగ్ వీడియో అయితే. సో మరి ఎలా అనిపించింది మీకు ఈ వీడియో అయితే? దీంట్లో మీకు నచ్చినటువంటి విషయాలు ఏమైనా ఉంటే కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి. సో మరి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.